సింపుల్ జావా ప్రోగ్రామ్ తీసుకొని వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ప్రింట్ చేయాలో చూద్దాము. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే ఏం చెప్పుకున్నాము, క్లాస్ లోపల మనం ఏ వేరియబుల్ డిక్లేర్ చేస్తాము దాన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటాము. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇంట్ ఎక్స్ అని చెప్తున్నాను. ఎక్స్ అనే ఏంటిది, ఇన్స్టెన్స్ వేరియబుల్. వై, మనము ఇది ఇన్సైడ్ క్లాస్లో మనం దీన్ని డిక్లేర్ చేసాము. ఇంకోటి అబ్జర్వ్ చేశారా, ఇన్స్టెన్స్ వేరియబుల్ మనం ఇనిషియలైజ్ చేయకపోయినా మనకి ఎర్రర్ రాదు. మనం ఇక్కడ ఏం చేస్తాము, ఒక వాల్యూ 20 పెట్టుకుందాం. సో ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్ని మనము డైరెక్ట్గా యాక్సెస్ చేయలేమని చెప్పుకున్నాం కదా. ఒకవేళ డైరెక్ట్గా యాక్సెస్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. అది ప్రింట్ కాదు, ఎర్రర్ వస్తుంది. బట్ వీ విల్ ట్రై. అంటే వీ కెన్ నాట్ యాక్సెస్ ఇన్స్టెన్స్ వేరియబుల్ డైరెక్ట్లీ లైక్ దిస్. సో వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ టు యాక్సెస్ దిస్ వన్. సో ఏం చేయాలి, ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాము, క్లాస్ నేమ్ అండ్ ఆబ్జెక్ట్ నేమ్ మనం ఏమి ఇద్దాం అనుకుంటున్నామో అది ఈక్వల్ టు న్యూ అండ్ క్లాస్ నేమ్ ఉంటుంది కదా, దాన్ని కన్స్ట్రక్టర్ లాగా రాసుకోవాలా. సో ఇది కన్స్ట్రక్టర్. ఓకే, సో ఇదేంటి, ఇది మనము ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేయాలంటే ఇది. సో వేరే వీడియోస్లో ఉన్నాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను క్లాస్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మీరు వెళ్ళి చూడండి. సో ఇప్పుడే మనం ఏం చేద్దాము, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి మనది, టీ అనేది ఆబ్జెక్ట్. సో టీ డాట్ ఎక్స్, చూడండి ఎర్రర్ వెళ్ళిపోయింది మనకి. సో ఏమంటుంది ఇప్పుడు, మనము సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ టీ డాట్ ఎక్స్ అని చెప్తే దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఏమొచ్చింది, 20 వచ్చింది. సో ముందు మనకి ఏమొచ్చింది, ముందు మనకి ఎర్రర్ వచ్చింది. సపోజ్ మనం ఏమి ఇనిషియలైజ్ చేయలేదనుకోండి, ఇంకొకటి తీసుకుందాం ఇన్స్టెన్స్ వేరియబుల్, సపోజ్ ఇంట్ వై అని పెడదాం అనుకోండి. సో అప్పుడు ఏమొస్తుంది, మనకి డిఫాల్ట్ వాల్యూ ఏముంటుందో ఆ వాల్యూ వస్తుంది. సో డిఫాల్ట్ వాల్యూ ఏంటి, మామూలుగా ఇంటిజర్కి 0. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు చూసారా, మనం ఇనిషియలైజ్ చేయకపోతే డిఫాల్ట్ వాల్యూ 0 వచ్చింది. ఇనిషియలైజ్ చేసామనుకోండి, మనం ఏ వాల్యూ అయితే ఇనిషియలైజ్ చేసామో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. కానీ డైరెక్ట్గా దీన్ని మనమే యాక్సెస్ చేయలేము. ఓన్లీ త్రో ద ఆబ్జెక్ట్ ఓన్లీ వీ కెన్ యాక్సెస్ దిస్ ఇన్స్టెన్స్ వేరియబుల్. సో ఏం చేయాలి, ఇన్స్టెన్స్ వేరియబుల్ యాక్సెస్ చేయాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. త్రో ద ఆబ్జెక్ట్ ఓన్లీ వీ కెన్ యాక్సెస్ ఇన్స్టెన్స్ వేరియబుల్. ఆబ్జెక్ట్ లేకుండా మనము ఈ వేరియబుల్ని యాక్సెస్ చేయలేము. సో ఇన్స్టెన్స్ వేరియబుల్ యాక్సెస్ చేయాలంటే we have to create an object for the class, and through that object only we can access that variable. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ మనం చూసాం కదా, ఇప్పుడు లోకల్ వేరియబుల్స్ కూడా అలానే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనము ట్రై చేద్దాము. సో లోకల్ వేరియబుల్స్ అంటే మనం ఏమనుకున్నాము, మెథడ్ లోపల మనం ఏ వేరియబుల్ అయితే డిక్లేర్ చేస్తామో దాన్ని లోకల్ వేరియబుల్స్ అంటాము. సో ఇక్కడ సపోజ్ ఇంట్ ఏ అని తీసుకుంటున్నాను. ఏ అనేది వచ్చి ఇక్కడ లోకల్ వేరియబుల్. ఎందుకు లోకల్ వేరియబుల్, బికాస్ వీఆర్ డిక్లేరింగ్ ఇన్సైడ్ ఏ మెథడ్. ఇక్కడ మెయిన్ మెథడ్ లోపల మనము ఈ వేరియబుల్ ఏం చేస్తున్నాము, డిక్లేర్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. సో లోకల్ వేరియబుల్స్ మనము ఖచ్చితంగా ఇనిషియలైజ్ చేయాలి ఒకసారి డిక్లేర్ చేశాక. నేను దీని మీద వేరే వీడియోస్ కూడా చేశాను, మీరు వెళ్ళి చూడండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము లోకల్ వేరియబుల్ని ప్రింట్ చేసే ట్రై చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఏం వాల్యూ రావాలా, 10 అనే వాల్యూ రావాలా. మీరు అబ్జర్వ్ చేశారా, మన లోకల్ వేరియబుల్కి వీ కెన్ యాక్సెస్ డైరెక్ట్లీ. మనకి ఆబ్జెక్ట్ అట్లా ఏం అవసరం లేదు, మనం డైరెక్ట్గా యాక్సెస్ చేస్తాము. కానీ ఈ లోకల్ వేరియబుల్ దాని స్కోప్ ఎక్కడ ఉంటుంది, ఓన్లీ ఈ మెథడ్ లోపల మాత్రమే ఈ వేరియబుల్ స్కోప్ ఉంటుంది. ఓన్లీ ఈ మెథడ్లో మాత్రమే ఈ వేరియబుల్కి యాక్సెస్ ఉంటుంది. సో మనం ఇంకో మెథడ్ రాసుకొని ఈ వేరియబుల్ నేను యాక్సెస్ చేస్తామంటే అంటే కుదరదు. ఎందుకు, ఆ మెథడ్కి ఈ ఒక వేరియబుల్ ఉంది అని కూడా దానికి తెలియదు. ఇది ఓన్లీ టు ఎక్కడైతే ఆ మెథడ్లో మనం డిక్లేర్ చేసుకున్నామో అక్కడ మాత్రమే యూ కెన్ యాక్సెస్ దట్ వేరియబుల్. సో వీ కెన్ యాక్సెస్ లోకల్ వేరియబుల్ డైరెక్ట్లీ. వీ డోంట్ నీడ్ ఎనీ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ వన్. లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ. చూసారా, లోకల్ వేరియబుల్ మనం ఆబ్జెక్ట్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ప్రింట్ చేసేసాము. వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది. సో ఏం అర్థమైంది, లోకల్ వేరియబుల్స్ ఆర్ ద వేరియబుల్స్ విచ్ వీ కెన్ డిక్లేర్ ఇన్సైడ్ ద మెథడ్. లోకల్ వేరియబుల్స్ చూసాము, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ చూసాము. స్టాటిక్ వేరియబుల్స్ కూడా చూద్దాము. స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏమనుకున్నాము, స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేసి వాడే వేరియబుల్స్ని మనము స్టాటిక్ వేరియబుల్స్ అంటాము. సపోజ్ ఇక్కడ నేను స్టాటిక్
int of some z అనుకుందాం అనుకోండి. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ సమ్ వాల్యూ 40. సో దీన్ని మనము స్టాటిక్ వేరియబుల్ అంటాము. ఎందుకు దీన్ని స్టాటిక్ వేరియబుల్ అంటాము? మనము ఈ వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు కీవర్డ్ ఏమి వాడాము? స్టాటిక్ అనే కీవర్డ్ వాడాము. చూసారా, ఇక్కడ స్టాటిక్ అనే కీవర్డ్ వాడాము. సో ద వేరియబుల్స్ విచ్ వి డిక్లేర్ విత్ కీవర్డ్ స్టాటిక్ ని మనము స్టాటిక్ వేరియబుల్స్ అంటాము. సో ఈ స్టాటిక్ వేరియబుల్స్ ఎలా యాక్సెస్ చేయొచ్చు? మనం డైరెక్ట్ గా ఈ వాల్యూని ప్రింట్ చేయొచ్చు, లేదంటే క్లాస్ నేమ్ డాట్ అని చెప్పేసి ఆ వేరియబుల్ నేమ్ కూడా ఇవ్వచ్చు. చూద్దాము అది ఎలా ప్రింట్ చేయొచ్చు. సో ఏం చేస్తున్నాను, ఇక్కడ వేరియబుల్ స్టాటిక్ వేరియబుల్ ప్రింట్ చేసే ట్రై చేస్తున్నా. ఇంకొకటి కూడా తీసుకుంటున్నాను, అది ఎలా, క్లాస్ నేమ్ డాట్ అని కూడా మనం వాడచ్చు అని చెప్పాను కదా. సో ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటి, టైప్స్ ఆఫ్ వేరియబుల్ అనేది ఇక్కడ క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ డాట్ స్టాటిక్ వేరియబుల్ నేమ్. సో ఇప్పుడు ఇవి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనకి ఏమొస్తుంది అవుట్పుట్. చూసారా, ఇక్కడ ఎంత స్టాటిక్ వేరియబుల్ వచ్చి 40. సో అందుకని చెప్పి మనం ఇక్కడ ప్రింట్ చేసిండేది ఏంటి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ జెడ్ అన్నాము. జెడ్ వాల్యూ ఎంత వచ్చింది, 40 వచ్చింది. అదేవిధంగా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ క్లాస్ నేమ్ డాట్ స్టాటిక్ వేరియబుల్ నేమ్. సో ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ కూడా 40 వచ్చింది. సో వీ కెన్ ప్రింట్ ద స్టాటిక్ వేరియబుల్స్ లైక్ దిస్ ఆల్సో, ఆర్ వీ కెన్ యూస్ ద క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్, ఇలా కూడా మనం ప్రింట్ చేయొచ్చు. సో చూసారా ఎంత ఈజీ మనం అర్థం చేసుకుంటే వేరియబుల్స్ డిక్లేర్ చేయడము, ఇనిషియలైజ్ చేయడము, ప్రింట్ చేయడము. సో బేసిక్గా వేరియబుల్స్ ఆర్ 3 types ఇన్ జావా. దేర్ ఆర్ స్టాటిక్ వేరియబుల్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్. క్లాస్ లోపల మనం ఏవైతే డిక్లేర్ చేస్తామో దాన్ని ఏమంటాము, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాము. సో ఇన్స్టెన్స్ వేరియబుల్ డైరెక్ట్గా యాక్సెస్ చేయలేము, దానికి ఏం చేయాలి, మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారానే మనము యాక్సెస్ చేయగలము. తర్వాత లోకల్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్ వాటిని లోకల్ వేరియబుల్స్ అంటాము, మనం మెథడ్ లోపల ఏవైతే క్రియేట్ చేస్తామో ఆ వేరియబుల్స్ని మనం లోకల్ వేరియబుల్స్ అంటాము. ఆ వేరియబుల్స్ మనం అవుట్ సైడ్ మెథడ్లో నుంచి మనం యాక్సెస్ చేయలేము, ఆ మెథడ్ లోపల మాత్రమే మనం ఆ వేరియబుల్ని యాక్సెస్ చేయొచ్చు. వేరే మెథడ్స్కి వెళ్ళి ఈ వేరియబుల్ని యాక్సెస్ చేస్తానంటే కూడా ఉండదు. సో దీన్ని మనము డైరెక్ట్గా ప్రింట్ చేసేయచ్చు, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఏ అని చెప్పి. సో దీని వాల్యూ మనకి ప్రింట్ అయిపోతుంది. సో ఇంకొకటి ఏం చేసాము, మనము స్టాటిక్ వేరియబుల్ని డిక్లేర్ చేసాము. ఎలా డిక్లేర్ చేయాలా, ఎలా క్రియేట్ చేయాలా స్టాటిక్ వేరియబుల్ని, స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేసేసి మనం వేరియబుల్ డిక్లేర్ చేస్తే దాన్ని మనం స్టాటిక్ వేరియబుల్ అంటాం. సో ఈ స్టాటిక్ వేరియబుల్ని మనం ప్రింట్ చేయాలంటే డైరెక్ట్గా ఈ వేరియబుల్ నేమ్ అయినా ఇలా ఇచ్చేయచ్చు, లేదంటే క్లాస్ నేమ్ ఆఫ్ దట్ వేరియబుల్ నేమ్. ఇక్కడ ఏం చేస్తాం, క్లాస్ నేమ్ ఏంటి మంది, టైప్స్ ఆఫ్ వేరియబుల్ అనేది క్లాస్ నేమ్. సో హౌ వీఆర్ యాక్సెసింగ్ క్లాస్ నేమ్ డాట్ స్టాటిక్ వేరియబుల్ నేమ్. సో ఈ స్టాటిక్ వేరియబుల్ని మనము క్లాస్ వేరియబుల్ అని కూడా అంటాము. సో I hope you like this video. Please like, share, subscribe. Thank you.